ఓం సాయిరామ్. ఇంతకుముందు మనం కేశవ్ గావాంకర్ గారికి శ్రీ సాయి కఫిని ఇవ్వడం, అప్పుడు దానిని శ్యామ తన దగ్గర భద్రపరిచి కేశవ్ పెద్దవాడైన తర్వాత దానిని తిరిగి అతనికి ఇచ్చిన విషయం చెప్పుకున్నాం. కేశవ్కి శ్యామ అత్యంత సన్నిహితుడు. వయసులో కేశవ్ కన్నా పెద్దవాడైన శ్యామ పట్ల కేశవ్కి ఎంతో గౌరవం ఉండేది. షిరిడీకి వెళ్ళిన ప్రతిసారి శ్రీ సాయిని దర్శించి ఆపై శ్యామాని కలిసి శ్రీ సాయి లీలలను అనేకం తెలుసుకున్నట్లు కేశవ్ స్వయంగా రాసుకున్నారు. అలా శ్యామ ద్వారా తెలుసుకున్న శ్రీ సాయి లీలలు కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. శ్యామ బాబాకి గొప్ప భక్తుడు. శ్రీ సాయిని తన దైవంగా భావించేవాడు. ఒకసారి కాకాసాహెబ్ మసీదులో ఒక మూల మౌనంగా కూర్చుని ఉండడం చూసి శ్రీ సాయి అతనిని దగ్గరకు పిలిచి, ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగారు. అందుకు కాక, నాకు ఎల్లప్పుడూ నీ సాంగత్యం కావాలని ఉంటుంది. ఈరోజు ఊరికి వెళ్ళమని మీ ఆజ్ఞ అయింది, కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని అనిపించడం లేదు బాబా అని అన్నాడు. అందుకు శ్రీ సాయి, శ్యామాని నీ వెంట తీసుకుని వెళ్ళు, శ్యామా నీ పక్కన ఉంటే నేను ఉన్నట్లే అని అన్నారు. దీనిని బట్టి శ్యామ శ్రీ సాయికి ఎంతటి ఆప్తుడో అర్థమవుతుంది. శ్రీ సాయి శ్యామాని తన ప్రతినిధిగా భక్తుల దగ్గరకు పంపుతూ ఉండేవారు. ఈ విషయం సచ్చరిత్రలో కూడా చెప్పబడి ఉన్నది. ఒకరోజు శ్యామ, దేవా, రామాయణంలో రాముడు వారధి కట్టి లంకకు చేరి రావణునితో యుద్ధం చేయడానికి 1,000,000 మంది వానర సైన్యంతో వెళ్లారని చెప్పబడింది. ఇది నిజమేనా అని ప్రశ్నించాడు. అందుకు శ్రీ సాయి, ఇందులో సత్యమేముంది శ్యామ అని అన్నాడు. అప్పుడు శ్యామ అమాయకంగా, 1,000,000 మంది వానరులు ఎక్కడ కూర్చునేవారు దేవా అని అడిగాడు. వారంతా చీమల వలె చెట్ల మీద కూర్చునేవారు అని అన్నాడు సాయి. ఏమిటి, చీమల వల్లే చెట్ల మీద కూర్చునేవారా? నువ్వు నీ కళ్ళతో చూసినట్లు చెప్తున్నావే అని వ్యంగ్యంగా అన్నాడు శ్యామ. అందుకు శ్రీ సాయి వెంటనే, అవును, నేను చూశాను అన్నాడు. శ్యామ కోపంగా, దేవా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినది నువ్వెలా చూస్తావు? నీ మాటలు వినడానికి నేనేమైనా పిచ్చివాడినా అని అన్నాడు. అందుకు శ్రీ సాయి ఎంతో ప్రశాంతంగా, శ్యామ, నేను నిజమే చెబుతున్నాను. ఈ ద్వారకామాయిలో కూర్చొని నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. మన ఇద్దరి మధ్య బంధం 72 జన్మలు అన్నది ఎంత వాస్తవమో ఇది అంతే. నాకు అన్ని జన్మలు గుర్తు ఉంటాయి, కానీ నీకు గుర్తు ఉండవు అంతే అని మౌనం వహించారు. ఆ మాటలకు శ్యామ పులకించిపోయాడు. త్రికాలజ్ఞుడైన ఈ అంతర్యామికి సేవ చేయగల భాగ్యం తన వంటి సామాన్యుడికి లభించడం ఎంతో అదృష్టమని శ్రీ సాయి పాదాలకు నమస్కరించారు. ఇది ఒక అద్భుతమైన సంభాషణగా కేశవ్ వర్ణించారు. చమత్కారంతో కూడిన మరో అద్భుతమైన శ్రీ సాయి లీలను చూద్దాం. దేశం నలుమూలల నుండి శ్రీ సాయి భక్తులు బాబా పేరిట శ్యామకు ఉత్తరాలు వ్రాసేవారు. తమ తరఫున శ్రీ సాయికి విన్నవించమని వారి సమస్యలను వ్రాసిన అనేక ఉత్తరాలు రోజూ శ్యామకు వస్తూ ఉండేవి. అలాగే శ్రీ సాయికి దక్షిణగా ఇవ్వమని ప్రార్థిస్తూ మనీ ఆర్డర్ రూపంలో డబ్బులు కూడా శ్యామకు పంపేవారు. ప్రతిరోజు అలా వచ్చిన ఉత్తరాలను, డబ్బులను తీసుకుని శ్యామ ద్వారకామాయికి వెళ్ళి బాబాకు భక్తుల విన్నపాలను తెలిపి శ్రీ సాయి సమాధానాలను వారికి తిరిగి వ్రాసి పంపేవారు. దక్షిణ కూడా ఆ భక్తుల పేరిట శ్రీ సాయికి సమర్పించేవాడు. ఒకరోజు బాబా పేరిట 2 రూపాయల మనీ ఆర్డర్ అందుకున్న శ్యామ ఆ డబ్బులను శ్రీ సాయికి ఇవ్వక ద్వారకామాయికి వెళ్ళి మెట్ల పక్కన గల ఖాళీ స్థలంలో చిన్న గుంట తీసి అందులో ఆ పైకం దాచిపెట్టాడు. ఎందుకో ఆ సమయంలో శ్రీ సాయి ఈ విషయం తెలుసుకుంటారో లేదో అని పరీక్షించాలనిపించింది శ్యామకు. కొన్ని రోజుల తర్వాత శ్యామ ఇంటిలో దొంగతనం జరిగింది. అల్మారాలో పెట్టిన 250 రూపాయలు కనిపించలేదు. శ్యామ చాలా దిగులు పడ్డాడు. ద్వారకామాయికి వెళ్ళి శ్రీ సాయికి నమస్కరించి, దేవా, అందరినీ ఆదుకునే కరుణామయుడువు నీవు. నేను చాలా బీదవాడిని.
నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. నువ్వు తప్ప నాకెవ్వరూ సహాయపడరని నమ్మి వచ్చాను అని తన ఆవేదనను తెలిపాడు. అప్పుడు శ్రీ సాయి, కొన్ని రోజుల క్రితం నా 2 రూపాయలు కూడా దొంగలించబడినాయి శ్యామ. నాకు కూడా ఎవ్వరూ సహాయపడలేదు. ఇక నేను నీకెలా సహాయపడగలను అన్నాడు. శ్యామ కంగు తిన్నాడు. తాను తీసిన 2 రూపాయల గురించే శ్రీ సాయి మాట్లాడుతున్నాడని అర్థమైంది. అయినా బింకంగా, అంటే నా ఇంట్లో జరిగిన దొంగతనం వెనుక నీవున్నావనా అర్థం? అయినా నీవు పోగొట్టుకున్నది 2 రూపాయలు, నేను పోగొట్టుకున్నది దానికి ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది న్యాయమా దేవా అని అన్నాడు. అందుకు శ్రీ సాయి, నిజమే శ్యామ, నీకు 250 రూపాయలు చాలా ఖరీదైనవి. కానీ నా వంటి బీద ఫకీరుకు 2 రూపాయలు కూడా అంతే ఖరీదైనవి. ఇది న్యాయమే కదా అని ప్రశ్నించాడు. శ్యామకు నోట మాట రాలేదు. నాకు న్యాయమే జరిగింది దేవా, నా పాపకర్మకు ఫలితం జరిగింది అని క్షమించమని కన్నీరు కారుస్తూ పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి ప్రేమతో శ్యామాని దగ్గరకు తీసుకుని ఓదార్చి, ఇందులో నీ దోషమేమీ లేదు. ఏది మనదో అది మనకు చెందుతుంది. మనది కానిది పరులదని గ్రహించు. భగవంతునికి విధేయుడవై ఉండు. ఆయన నిన్ను తప్పక ఆదుకుంటారు అని అన్నాడు. తనకు నిత్యం దక్షిణ రూపంలో వచ్చే పైకంను అందరికీ పంచిపెట్టే బాబా 2 రూపాయలకు ఆశిస్తాడా అన్న విషయం ఇక్కడ గమనించాలి. తన భక్తులు చేసే తప్పులను వారే తెలుసుకుని సరిదిద్దుకునేలా తన లీలలను చూపడమే శ్రీ సాయి యొక్క విశిష్టత. అచంచలమైన భక్తి విశ్వాసాలు గల శ్యామకు కూడా ఈ విషయంలో మినహాయింపు లభించలేదు. ఇక్కడ శ్రీ శ్యామాను గురించి ఇంకొక విషయం చెప్పుకోవాలి. శ్రీ కబడ్డే గారు 1911వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున తన డైరీలో వ్రాసుకున్న విషయం ఏమిటంటే, ఆ రోజు శ్యామ వాడాలో కబర్దేని కలిసి కొద్దిసేపు మాట్లాడి అలసిపోయి అక్కడే నిద్రపోయాడు. అప్పుడు అతని శ్వాసలో స్పష్టంగా సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా అని వినిపించింది. కొందరు భక్తుల నుండి ఈ విషయం విని ఉన్నా మొదటిసారిగా ప్రత్యక్షంగా తనకు అనుభవమైనదని కబర్దే రాసుకున్నారు. శ్రీ సాయి నామజపమే తన ఊపిరిగా చేసుకుని జీవించిన గొప్ప భక్తుడు శ్యామ. శ్రీ శ్యామకు శతకోటి వందనాలు. శ్యామ నుండి కేశవ్ సేకరించిన మరికొన్ని అనుభవాలతో మరలా కలుద్దాం. ఓం సాయిరాం.